హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో మిత్రమా, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? నాటుకోడి విత్ రాగి సంగటి అనమాట. మా రాయలసీమ స్పెషల్. రాయలసీమ బిడ్డను కదా, మరి తిని చాలాలైంది. నేను కూడా ఊర్లో ఉంటే తింటా ఉంటే మేము ఇక్కడ ఎక్కడో ఉన్నాం కదా, సో మాకు దొరకవన్నమాట. మా హస్బెండ్ ఈరోజు వేరే వాళ్ళ దగ్గర తెప్పించాడు. ఊర్లో పక్కన విలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాడు అనమాట. సో ఎలా చేస్తానో చూసేసేయండి. ముక్కలు చూసారు కదా, భలే ఉన్నాయి. ఇవి వచ్చేసి మసాలా దినుసులు. ఇదే సీక్రెట్ మసాలా అనమాట మన ఈరోజు వంటకి. భలే ఉన్నది టేస్ట్, అరోమా అయితే భలే వచ్చిందనమాట. ఏమేమి ఉన్నాయితే ఇందులో మెంతులు, షాజీరా, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగ, మిరియాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను అనమాట. మీ దగ్గర చిన్న రోలు ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇది మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదు, చాలా కొంచెం బరకగా అదేమంటారు కచ్చాపచ్చగా దంచుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోండి, లేదా మిక్సీలో పట్టుకోండి. చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఎక్కువ మిక్సీలో ఎక్కువ ఫైన్గా పౌడర్ చేస్తే బాగుండదు. దాని తర్వాత ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టుకున్నాను. అల్లం తెల్లగడ్డలు వేసాను. ఇందులో కొంచెం చిన్నది ఎర్రగడ్డ కూడా వేస్తాను, బైండింగ్ బాగుంటుంది అనేసి. నేను అలా తోకలు లేకుండా మంచిగా పేస్ట్ లాగా అవుతుంది అనేసి చేస్తానన్నమాట. అలా నేను అది కూడా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ కుక్కర్ కింద మంట పెట్టలేదా అని అడగకండి. మంట పెట్టకుండా ఎవరు వంట చేయరు కదా. ఏం చెప్పావురా? మంట పెట్టేసుకోండి, తర్వాత ఆయిల్ వేసేసుకోండి. మనం కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాము. పచ్చిమిర్చి జస్ట్ 2-3 వేస్తే చాలు, మళ్ళీ మనం మిర్చి పౌడర్ వేస్తాం కదా, కాబట్టి కొంచెం అయితే చాలు. మళ్ళీ ఎర్రగడ్డలు ఎక్కువ వేయించేయకూడదు అనమాట, జస్ట్ లైట్గా అలా వేయించాలి. ఎక్కువ వేయించకూడదు అనమాట, కొంచెం లైటిష్ పింక్లోనే ఉండాలి. ఎక్కువ బ్రౌన్గా వేయించకూడదు, బాగుండదు ఇందులోకి. నార్మల్ వేరే కర్రీస్ అయితే బాగా వేయించాలంటారు కదా, ఇది అసలు వేయించకూడదు. చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము అదే మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా వేగితే సరిపోతాయి అన్నమాట. ఈ ఈ ఇదేంటి ఆనియన్స్, ఏందో మాటలే తడబడతాయి. సరే కానీ నాటుకోడి పులుసులోకి మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి. యాక్చువల్గా మామూలుగా చెప్పాలంటే అసలు రాయలసీమలో ఏం చెప్తారు, నాటుకోడి పులుసు విత్ రాగి సంగటి అంటారు కదా. కానీ మీకు ఏది ఇష్టమో చెప్పేసేయండి. మీ తరపు నుంచి మీకు ఏది ఇష్టమో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పౌడర్ మిక్సీ కొట్టాను కదా, ఆ పౌడర్ వేసాను అనమాట. చాలా బాగా వస్తుంది అరోమా, వాసన అయితే నాకు ఆ ముక్కులకి మంచిగా తగులుతూ ఉండింది అనమాట. చాలా 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 నిజంగా ఎప్పుడు నేను ఈ స్మెల్ నేను ఎప్పుడు అసలు సెన్స్ చేయలేదు. చాలా అంటే చాలా నిజంగా చాలా బాగుండింది. ఎందుకంటే నాకు తెలిసి యాలక్కాయలు వేయడం అనుకుంటా, యాలక్కాయలు వేయడం వల్ల ఆ అరోమా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది కూడా జస్ట్ లైట్గా ఫ్రై చేయాలి, మళ్ళీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇది ఆయిల్లో ఎందుకు వేశారు, మళ్ళీ మాడిపోతుంది కదా అని అడుగుతారేమో. ఇది కొంచెం ఆయిల్ కొంచెం మనం ఎక్కువగానే వేస్తాం కాబట్టి నాన్ వెజ్కి ఏం మాడిపోదు. ఆ ఆయిల్లో వేగితేనే దానికి ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట, ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆయిల్లోనే కొంచెం పసుపు కూడా వేశాను. చూసారా, పసుపు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. నాటుకోడికి ఎప్పుడైనా కొంచెం పసుపు ఎక్కువగానే వేయాలి. అదే కన్నా నార్మల్ చికెన్లో బాయిలర్ కోడి ఉంటుంది కదా, దానికి వేస్తే అస్సలు ఏం బాగుండదు, ఎక్కువ పసుపు వేయకూడదు. ఇప్పుడు కొంచెం మనం పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, నాటుకోడి కాబట్టి. పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొంచెం ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు. యాక్చువల్గా నేను గసగసాలు ఆ పౌడర్లో వేయడం మర్చిపోయాను అనమాట. ఇందాక మిరియాలు అవన్నీ వేసి, మెంతులు అవన్నీ వేసి కొట్టాం కదా, అందులోనే గసగసాలు కూడా వేసుకోవాలి, నేను మర్చిపోయినాను. అందుకనేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసి కొట్టాను అనమాట గసగసాలు అనేవి. అవి కొంచెం నానబెట్టి కొడితే ఇంకా బాగా ఈజీగా మెదుగుతాయి గసగసాలు, అలానే వేస్తే మెదగవు. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేద్దాము. ఏదైనా సరే మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకు మంచి టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ. ఇప్పుడు ఇక్కడ ఫ్రై అవుతూ ఉంది కదా, ఒక పక్క ఇల్లంతా గుమ స్మెల్. ఆల్రెడీ మనం అక్కడ మసాలా పౌడర్ వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అద్దరిపోయిందనమాట అసలు స్మెల్. ఇప్పుడు మనం ఇందులో నాటుకోడి ముక్కలు వేసేద్దాము. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, పసుపు వేసి కడిగినాము, అది మనం వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ వేసేసాను. దాదాపు 1.5 కేజీ దాకా వచ్చింది అనుకుంటా, ఒక కోడి తీసుకున్నాము, దాదాపు 1.5 కేజీ దాకా వచ్చింది.
ఎంత పడిందో నాకైతే క్లారిటీ లేదు, నేను అడగలేదు. ఏందో ఏవైనా రేట్లు అడగడం నాకు అసలు అలవాట్లేదు, మర్చిపోతూ ఉంటాను. ఒకవేళ అడిగినా చెప్పినా మర్చిపోతాను. ఇప్పటికీ నా డ్రెస్ కాస్ట్ క్లారిటీగా తెలియదనమాట. నా డ్రెస్సులు మరీ అంత ఓవర్ యాక్షన్ చేద్దమ్మా అని అనగాకండి. నిజంగానే ప్రామిస్గా చెప్తున్నా, అసలు మర్చిపోతాను, గుర్తుండదు ఎందుకో రేట్లు. ఏదో మరి ఏందో మరి అలా అవుతూ ఉంటుంది. పక్కన గ్యాస్ ఏందమ్మా అట్లుంది అని అంటారా? అదేం లేదండి. ఈ పక్క ఇందాక సంగటి పెట్టినా అనమాట. సంగటిది కొంచెం పొంగిపోయింది. ఎప్పుడు సంగటి పెట్టినా అంతే పొంగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా మనం కలిపేసుకున్నాము. ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకుందాము. బాగా కలిసిపోవాలి. ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలి. ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ పౌడరు మసాలా ఉంది కదా, పౌడర్ మసాలా అన్నీ వేసాము. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం మళ్ళీ. ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం వేసుకుందాము సాల్టు. ఆ సాల్ట్ ఒక 2-3 స్పూన్లు వేయాలి. మనకి ఎంత తగ్గుతుందో మనకు తెలుస్తుంది కదా, మనం ఎంత ఉప్పు వేయాలన్నది. ఉప్పు కూడా కొలతలతో పాటు చెప్పాలంటే అవ్వదు. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇప్పుడు ఆ ఉప్పు కూడా కలిపెట్టేసుకుందాం బాగా. ఏమైనా బాయిలర్ కోడికి నాటుకోడికి చాలా తేడా ఉంటుందబ్బా టేస్ట్. అసలు అసలు నాటుకోడి పులుసు టేస్టే వేరు. అందులోనూ రాగి సంగటి కానీ, పూరీ కానీ, చపాతీ కానీ, దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ మస్తు అంటే మస్తు ఉంటుంది. సూపర్గా ఉంటుంది. చూసారా ముక్కలు ఎంత బాగున్నాయో. బాగా కొంచెం కండబట్టిన కోడిలాగానే ఉందబ్బా. కొంచెం కండలు ఉన్నాయి, మరీ ఎముకలు ఏం లేదు. కొంచెం కండ పట్టిందనమాట బాగా కోడి. ఇప్పుడు బాగా మనం అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాము. అదే ఫ్రై చేద్దాము. కొంచెం నీళ్ళు ఊరాలి కదా, నీళ్ళు ఊరినాయి చూసినారా? అలా నీళ్ళు ఊరి మళ్ళీ ఆ నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత, అంటే మొత్తం ఆవిరైపోయిన తర్వాత మనం ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. నార్మల్ కోడైనా సరే, ఇలా నాటుకోడైనా సరే, ఏదైనా సరే మనకు కొంచెం ఫస్ట్ వాటర్ అనేవి బాగా ఇదైపోవాలి. ఆ వాటర్లోనే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, ఏదైనా ఇదన్నీ ఉన్నా పోతాయి అన్నమాట మనకు బాగా. ఇప్పుడు మనం కొంచెము దాంట్లోకి మిరప్పొడి వేసుకుందాము. చూసినారా, మిరప్పొడి వేస్తున్నాను. మిరప్పొడి కొంచెం ఎక్కువగానే పడుతుంది, నాటుకోడి కదా. మనం ఆల్రెడీ మిరియాలు వేసాము అండ్ పచ్చిమిర్చి కూడా వేసాము. ఇప్పుడు మళ్ళీ నాటుకోడి కదా, కొంచెం స్పైస్ ఎక్కువ పడుతుందని ఒక 3 స్పూన్లు అయితే వేసినా నేను కారము. అయినా కూడా నాకైతే సరిపోయినట్టే అనిపించలేదు. ఎందుకో కారం తక్కువ ఉంటాయి బయట తెచ్చుకుంటే. ఇంట్లో కొట్టుకున్న కారం అయితే మనము 2 స్పూన్లైనా సరిపోద్ది. ఇంట్లో పట్టించుకుంటూ ఉంటారు కదా కొంతమంది, మనకంత ఓపిక లేదు, బయటే తెచ్చుకుంటాం. ధనియాల పొడి కూడా ఒక 2-3 స్పూన్లు వేసాను. ఇవన్నీ వేసి కొంచెం బాగా మిక్స్ చేసి, ఇది కూడా మనకు ఆ కారం కూడా మనకు ముక్కల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ తర్వాత మనం నీళ్ళు పోయాలి. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అన్నా మనకు ఫ్రై అయితే బాగుంటుంది కారము, ధనియాల పొడి ఈ ముక్కల్లో. మనం ముందే నీళ్ళు వేస్తే ఆ పచ్చివాసన అనేది ఎందుకో పోదనిపిస్తుంది నాకైతే గన. అసలు ఫస్ట్ చెప్పాలంటే కొంతమంది నీళ్ళు పోసేసిన తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి వేస్తారు. అస్సలు మంచిది కాదు అలా వేయడం. ఇక్కడ చెస్ట్ దగ్గర ఇక్కడ పట్టుకున్నట్టే అయిపోతుంది, మంటగా ఉంటుంది. అవన్నీ దీనివల్లే అనమాట. మనం కొంచెం బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది. నేను చెప్పేది అదే, ఆయిల్లో ఫ్రై చేయాలి బాగా ఏదైనా సరే, అప్పుడే బాగుంటుంది. కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకున్నాను మళ్ళీ కొద్దిసేపు. తర్వాత మళ్ళీ మూత తీసి చూసారా, ఇలా బాగా మిరప్పొడి కూడా బాగా కలిసిపోయిందనమాట ఇందులో. బాగా తిప్పుతూ ఉన్నాను. అదే కన్నా బాయిలర్ కోడికి ఇలా తిప్పితే కన్నా ముక్కలన్నీ విరిగిపోతాయి. మధ్య మధ్యలో కొంచెం ఇలా టేస్ట్ చూడడం మనకు అలవాటు. అలా తీసి టేస్ట్ చూశాను, అబ్బా అదిరిపోయింది అసలు. అరోమా కానీ, ఆ టెక్స్చర్ కానీ, ఆ స్మెల్ కానీ, ఇంకా టేస్ట్ కానీ చాలా బాగుండింది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనిపించింది. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం సేపు అలానే పెట్టాము. తర్వాత ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుందాము ఇందులోకి. మనము ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట దీనికి. చూసారా ఇలా ముక్కలు, ఎందుకంటే నాటుకోడికి కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి, అవి ఉడకాలంటే టైం పడుతుంది. బాయిలర్ కోడిలా తొందరగా ఉడకదు నాటుకోడి, కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి. చూసినారా, ఆ చెమ్ముతో నేను ఒక 2 చెమ్ములు పోసి మళ్ళీ హాఫ్ పోసాను. చెమ్మేందమ్మా, చెమ్ము అంటారా? మేము దాన్ని చెమ్మే అంటాము, మీరేమంటారో మరి చెప్పండి. అదే చెంబు అంటారు కదా, అది మేము చెమ్ము అంటాం వాడుక భాషలో, అది అలవాటైపోయింది. చూసారా అసలు ఎంత బాగా టెక్స్చర్ ఎలా ఉందో చూసినారా, మంచిగా రెడ్డిష్గా ఉంది కదా. కానీ లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ అయిన తర్వాత ఇలా ఉండదన్నమాట, అది మారిపోతుంది టెక్స్చరు. ఇప్పుడు నేను ఈ టైంలో కరివేపాకు వేసాను. ముందు తిరువాతలో ఎందుకు వేయలేదంటే, అప్పుడు వేస్తే అంత స్మెల్ ఉండదనమాట లాస్ట్లో కర్రీ అప్పుడు. ఇలా ఉడికేటప్పుడు మనం పచ్చి కరివేపాకు అలానే వేస్తే కనుక మంచి స్మెల్ వస్తుంది. ఉడికేటప్పుడు కూడా విజిల్స్ వచ్చినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇల్లంతా. చూసినారా, కరివేపాకు వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ
మూత పెట్టుకొని ఇలా కుక్కర్ విజిల్ పెట్టేశాను. విజిల్ వచ్చేసి ఒక 3 విజిల్స్ పెట్టాను. 3 విజిల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూశాను. నాకెందుకో ఇంకొంచెం ఉడకాలనిపించింది. అప్పుడు నేనేం చేసిన అంటే వెంటనే మళ్ళీ మూత మూసేసి మళ్ళీ విజిల్స్ పెట్టాను, ఒక 2-3 విజిల్స్. ఆ తర్వాత చూసినారా కొంచెం ఇలా అయిందనమాట. మనము ఒక 95% ఇందులో ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో ఎప్పుడు ముక్కలు అనేవి ఉడకవు, అవేవో బ్రేక్ అవుతాయి అనమాట. ముక్కలు ఉడకవు. అదేంటంటే అంటే మనకు అంత టేస్ట్ ఎందుకు రావు తెలుసా కుక్కర్లో? ఈ మసాలా ఇవన్నీ దానికి పట్టవు. ఓన్లీ ముక్క అనేది మాత్రం అలా మెత్తబడుతుంది అంతే. అందుకనేసి మళ్ళీ మనము మూత తీసేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో నేను మళ్ళీ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసినాను. ఇలా కలబెట్టుకుంటా ఉన్నాను. లాస్ట్లో మళ్ళీ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఉప్పు కారం కూడా చూశాను అనమాట. చాలా బాగుంది, టేస్ట్ అంతా బాగా సరిపోయింది అనిపించింది. ముక్కలు ఒక 95% దాకా ఉడికినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం ఆ నీళ్ళంతా దగ్గర చేసుకుంటే బాగుంటుంది. ఆ దగ్గర అవ్వడానికి ఏం చేయాలంటే మనము కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, కొబ్బరి పేస్ట్ కొట్టుకోవాలన్నమాట. కొబ్బరి పేస్ట్ చూసినారు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల ఆ కలర్ పోతుందని చెప్పేసి, అది ఇదే అనమాట. కొబ్బరి యాడ్ చేస్తే కొంచెం రెడ్డిష్గా ఉండేది కలర్ అనేది మనకు తగ్గిపోతుంది. చూసినారా ఇప్పుడు అది వేయగానే ఇట్లా ఇదంతా వైట్గా ఉంటుంది కదా, ఈ వైట్ వెళ్ళి ఆ రెడ్లో పడితే అది కొంచెం ఎల్లో లాగా అయిపోతుంది. కొంచెం వేసి ఇంకా కొబ్బరి మిక్స్ కూడా వేసేసి బాగా కలిపెట్టేసినాను అనమాట. ఏమైనా నాన్ వెజ్ చేయడం ఒక ఆర్ట్ అబ్బా. నాన్ వెజ్ చేయడం అందరి వల్ల అవ్వదు. కొంతమంది చేస్తే అసలు బాగుండదు, కొంతమంది ఎలా చేసినా బాగుంటుంది అనమాట. అదేంటో నా అదృష్టము, నేను ఎలా చేసినా బాగానే ఉంటుంది. మరి అసలు తీసేసే అంతలా ఉండదు, చాలా బాగుంటుంది. అబ్బా ముక్కలు కాలిపోతున్నాయి. ముక్కలు ఎలా ఉడికినాయో లేదో చూద్దామంటే అసలు పట్టుకోవడానికే నాకు అవ్వట్లేదు. చూసినారా, అబ్బా కాలుతుందిరో నాయనా అని చెప్పేసి మళ్ళీ ఓయమ్మ ఇది మన వల్ల కాదులే దేవుడా అని చెప్పేసి పెట్టేశాను. మళ్ళీ తీసుకుంటా చూడండి, మళ్ళీ చూద్దామని చెప్పేసి, అయినా మన వల్ల కాదు. ఓరమ్మ కాలుతుందో అబ్బో అని చెప్పి మళ్ళీ వేసేసినాను అనమాట. ఇదేదో అవన్నీ అవే పనులు అనిపించట్లేదు, కానీ కొంచెం టచ్ చేశాను కదా, దాన్ని బట్టి అర్థమైంది మనకు బాగా ఉడికిపోయింది ముక్కలు అనేసి. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసి అలా ఉడికించినాను. ఇప్పుడు వచ్చేసి నేను మూత మాత్రమే పెట్టినా కానీ విజిల్స్ అయితే పెట్టలేదు. చూసినారా, మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే కొంచెం ఇలా దగ్గర పడింది అనమాట. ఇంకొంచెం సేపు దగ్గర పడితే బాగుంటుంది అనిపించింది. ఆ వాటర్ మరీ ఎక్కువ ఉంటే మసాలాకి ముక్కలు పట్టవన్నమాట. అదే ముక్కలకి మసాలా పట్టదు. అందుకనేసి నేను కొంచెం మళ్ళీ ఇంకొంచెం దగ్గర పరిచాను. కొంచెం చిక్కగా అయితే బాగుంటుంది అనిపించి కొంచెం చిక్కపరిచాను. చూసారా కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఆ క్లిప్ తీయలేదనమాట. ఇక మళ్ళీ కొంచెం మూత తీయడము, ఆ క్లిప్ అంతా తీయలే, ఇప్పటికే లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి తీసేసాను. చూసారా ఆ కొత్తిమీర అంతా వేసేసాను. ఇంతకుముందు వేరేలా ఉన్నింది, ఇప్పుడు కొంచెం టెక్స్చర్ మారింది. చూసినారా, దగ్గర పడే కొద్దీ ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలితేనే కర్రీ పర్ఫెక్ట్గా అయిపోయినట్టు అనమాట. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టినట్టు అవుతుంది. ఇదే కర్రీ కాదు, ఏ కర్రీ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఆయిల్ అనేది బయటికి తేలిందంటే చాలా బాగా వస్తుంది. ఇదే అనమాట ఈరోజు మా నాటుకోడి పులుసు విత్ రాగి సంగటి. చూసినారా, ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో. అసలు మేము ముందే తినేసాం, అయినా కూడా సరే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. మీకు కూడా ఊరే ఉంటాయి. ఈ క్షణం మీకు గన నోట్లో నీళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి నోట్లో నీళ్ళు ఉన్నాయా లేదా అనేది. ఇంతవరకు నా వీడియో చూసినట్టయితే మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.